వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఒక పర్టికులర్ డేటాని ఏదైనా సమ్ డేటాని మనకు కావాల్సిన విధంగా సపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్కల అడ్రస్ అనేది 4 సెల్స్ లో ఉందండి. ఈ 4 రోస్ తర్వాత సెకండ్ అడ్రస్ ఉంది, దాని తర్వాత థర్డ్ అడ్రస్ ఉంది. ఇలా ఒకే కాలంలో టైప్ చేసిన ఈ అడ్రస్ లిస్ట్ ని మనము కాలమ్స్ వైజ్ గా ఈ విధంగా సపరేట్ చేయొచ్చు. అంటే 4 రోస్ లో ఉన్న డేటా ఒక కాలంలో, దాని తర్వాత 4 రోస్ లో ఉన్న డేటా సపరేట్ కాలంలో, ఇలా ఇక్కడ ఎంత డేటా అయితే ఉందో అంత డేటాని ఇండివిడ్యువల్ కాలమ్స్ లో సపరేట్ చేయొచ్చు. అలా సింగిల్ కాలంలో ఉన్న డేటాని కాలమ్స్ వైజ్ గా సపరేట్ చేయొచ్చు, రోస్ వైజ్ గా కూడా సపరేట్ చేయొచ్చు. ఇదిగోండి ఈ విధంగా. అంటే సింగిల్ కాలంలో ఉన్న ఈ అడ్రస్ లిస్ట్ ని రోస్ వైజ్ గా ఈ విధంగా కూడా సపరేట్ చేయొచ్చు. లేదా నోట్ ప్యాడ్ లోనే ఆ అడ్రస్ లిస్ట్ ఉందండి, ఆ నోట్ ప్యాడ్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఎంఎస్ఎక్స్ లో రోస్ వైజ్ గా మనం సపరేట్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి, ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేసాం, దీనికోసం ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేసామో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే కాలంలో ఉన్న ఈ అడ్రస్ లిస్ట్ ని కాలమ్స్ వైజ్ గా సపరేట్ చేద్దామండి. దీనికోసం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేద్దామండి. ఈక్వల్ టు వ్రాప్ కాలమ్స్ ఈ ఫార్ములాని సెలక్షన్ చేయండి. కీబోర్డ్ లో ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునేది. ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎక్కువ రేంజ్ ఉందనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారోకి ప్రెస్ చేయండి. లాస్ట్ డేటా ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా మొత్తం ఆ రేంజ్ అనేది సెలక్షన్ అవుతుంది. కామా ఇప్పుడు మీకు ఆ అడ్రస్ అనేది మీకు ఎన్ని రోస్ లో ఉంది, 4 రోస్ లో ఉంది. ఒకవేళ అడ్రస్ అనేది పిన్ కోడ్, ఫోన్ నెంబర్ ఇలా 6 రోస్ లో ఉందనుకోండి, ఇక్కడ మీరు 6 అని ఇవ్వండి. కానీ ఇక్కడ అడ్రస్ అనేది 4 రోస్ లో ఉంది కాబట్టి ఒక్కో అడ్రస్ 4 అని ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అదిగోండి ఆ టోటల్ అడ్రస్ అనేది మనకి 4 రోస్ కి ఒకసారి కాలమ్స్ వైజ్ గా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని మీరు సెలక్షన్ చేసి ఇండివిజువల్ గా మీరు సైజ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, బోర్డర్స్ అప్లై చేయడం ఇలా చేయండి, మీ ఇష్టం. కానీ ఈ పర్టికులర్ ఫార్ములా అనేది మనకి అడ్వాన్స్డ్ వర్షన్ లో మాత్రమే ఉంటుందండి. ఆఫీస్ 365 వర్షన్ అండ్ గూగుల్ షీట్స్ లో కూడా ఈ ఫార్ములా ఉందండి. మీరు ఎంఎస్ ఆఫీస్ 2007 వర్షనే వాడుతున్నారండి, అందులో ఉన్న డేటాని గూగుల్ షీట్ లో పేస్ట్ చేయండి, డైరెక్ట్ గా ఆ ఫార్ములా యూజ్ చేయండి, రిజల్ట్ వస్తుంది కదండి. ఆ వచ్చిన డేటాని మళ్ళీ ఎంఎస్ఎక్స్ లో పేస్ట్ చేసుకోండి. ఓల్డ్ వర్షన్ లో ఈ వ్రాప్ కాలమ్స్ అనే ఫార్ములా లేదండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇప్పుడు సింగిల్ కాలంలో ఉన్న ఈ అడ్రస్ లిస్ట్ ని రోస్ వైజ్ గా సపరేట్ చేయాలండి. దీనికోసం నేనేం చేస్తున్నాను, ముందు హెడ్డింగ్స్ టైప్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ టోటల్ రోలో ఫస్ట్ అడ్రస్ అవ్వాలి, ఫస్ట్ ఇక్కడ నేమ్ రావాలి. ఇక్కడ మనకి అడ్రస్ లిస్ట్ ప్రకారంగా ఫస్ట్ నేమ్ ఎవరిది ఉంది, కే రాజేష్. ఏ సెల్ లో ఉందండి, A2. ఇక్కడ A2 అని టైప్ చేయండి. అలానే డోర్ నెంబర్ ఏ సెల్ లో ఉంది, A3 లో ఉంది, A3. అలా స్ట్రీట్ అనేది ఏ సెల్ లో ఉంది, A4 లో ఉంది, A4. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ మీరు చూసి టైప్ చేయకుండా A2ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశారనుకోండి, ఎక్కడ దాకా అయితే డ్రాగ్ చేస్తారో అక్కడ దాకా కంటిన్యూషన్ గా ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది కదండి. అలానే ఇక్కడ సెకండ్ అడ్రస్ రావాలి. సెకండ్ అడ్రస్ ఎక్కడి నుంచి బిగిన్ అయింది, A6 నుంచి, M లక్ష్మి. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి ప్లేస్ దాకా. ఇక్కడ ప్రతిసారి మనం టైప్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మీరు టైప్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో ఈ విధంగా డ్రాగ్ చేయండి. మనకి ఇలా ఆర్డర్ లో వచ్చేస్తుంది. కానీ లాస్ట్ అడ్రస్ ఏ సెల్ దాకా ఉంది, A45 దాకా ఉంది, అవునా కదా. A45 దాకా తీసుకోండి. ఇంక ఈ లాస్ట్ రో అవసరం లేదు, డిలీట్ చేయండి. ఇప్పుడు మీరు జస్ట్ సెల్స్ కోడ్ తీసుకున్నారు అంతే. కానీ ఒక సెల్లో ఉన్న డేటా అనేది డైరెక్ట్ గా మనకి వేరొక సెల్లో ఎలా వస్తుంది, రిఫరెన్స్ గా తీసుకుంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను A2 అని టైప్ చేస్తే నార్మల్ గా A2 అనే డేటా టైప్ చేసినట్టు. అలా కాకుండా ఈక్వల్ టు A2 అని టైప్ చేశాను అనుకోండి, A2 అనే సెల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ సెల్స్ లో ప్రతి ఏ అనే క్యారెక్టర్ ముందు ఈక్వల్ టు సింబల్ యాడ్ అవ్వాలి. అలా యాడ్ చేయాలంటే ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ H రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ ఫైండ్ వాట్ ఏ అనే క్యారెక్టర్ ప్లేస్ లో ఈక్వల్ టు ఏ రావాలి. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అనే బటన్ ని క్లిక్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న డేటా అనేది మనకి రోస్ వైజ్ గా ఆటోమేటిక్ గా వచ్చిందా రాలేదా. అండ్ మీరు బోల్డ్ అప్లై చేసుకోవడం, బోర్డర్స్ అప్లై చేసుకోవడం, అలైన్మెంట్స్ చేంజ్ చేసుకోవడం అది మీ ఇష్టం. కానీ ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ లో ఫార్ములా అనేది ఉందండి. లేదంటే ఈ డేటా అనేది నార్మల్ డేటాగా కన్వర్ట్ అవ్వాలంటే ఆ డేటాని కాపీ చేసి సేమ్ అదే ప్లేస్ లో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ అనండి, నార్మల్ డేటాగా పేస్ట్ అవుతుంది. ప్రీవియస్ గా మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం, నార్మల్ డేటాగా కన్వర్ట్ చేసాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వే చూడండి,
నోట్ ప్యాడ్ లో ఉన్న డేటాని ఎంఎస్ ఎక్సెల్ లో రోస్ వైజ్ గా కన్వర్ట్ చేయాలండి. అది ఎలా చేయాలి? ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ తీసుకున్నానండి. నోట్ ప్యాడ్ లో ఉన్న ఫైల్ ని ఎక్సెల్ లో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రమ్ టెస్ట్ ఫైలే కదండి నోట్ ప్యాడ్ ఫైల్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ డేటా, మీ నోట్ ప్యాడ్ ఫైల్, మీ టెస్ట్ ఫైల్ ఎక్కడ ఉందండి? డెస్క్టాప్ మీద ఉందండి. డెస్క్టాప్ మీద ఇదిగోండి అడ్రస్ లిస్ట్ నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది, సెలక్షన్ చేయండి, ఓపెన్ ప్రెస్ చేయండి. కొంచెం టైం తీసుకునిద్దండి. ఇదిగోండి అడ్రస్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుందా లేదా? ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్ ఇది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి నోట్ ప్యాడ్ లో అడ్రస్ లిస్ట్ హెడ్డింగ్ కూడా నార్మల్ డేటాగా కన్వర్ట్ అయిందండి. మీరు ఏం చేస్తారు? ఇక్కడ హోమ్ ట్యాబ్ లోనే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ అంటే ఫస్ట్ రో అనేది హెడ్డింగ్ గా కన్వర్ట్ అవ్వాలి, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి అడ్రస్ లిస్ట్ అనేది మెయిన్ హెడ్డింగ్, రిమైనింగ్ అంతా అడ్రస్ డేటా అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ కన్వర్ట్ టు లిస్ట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. డేటా అనేది లిస్ట్ రూపంలో మనకు కన్వర్ట్ అవుతుందండి. ఇక్కడ మనకి ఫార్ములా బార్ పక్కనే ఎఫెక్ట్స్ అనే సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫార్ములా అనేది ఎడిట్ అవుతుందండి. ఇక్కడ ఈక్వల్ టు దగ్గర మీరు టైప్ చేయండి లిస్ట్ డాట్ స్ప్లిట్ ట్యాప్ ప్రెస్ చేయండి, మొత్తం తీసుకునేది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా టైప్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ లాస్ట్ కి వచ్చేసి డబుల్ కోట్స్ తర్వాత కామా, మనకి 4 రోస్ తర్వాత మనకి సపరేట్ అవ్వాలి, అవునా కాదా? అంటే మనకి డేటా అనేది 4 రోస్ లో ఒక అడ్రస్ ఉంది, ఇక్కడ 4 అని టైప్ చేయండి. ఒకవేళ 6 రోస్ లో కనుక మనకి అడ్రస్ ఉంటే 6 అని టైప్ చేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ బటన్ ని క్లిక్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వండి. ఎఫెక్ట్స్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ 1 గా మనకి టోటల్ ఫార్ములా అనేది కన్వర్ట్ అయిందండి. ఇక్కడ ఈక్వల్ టు టేబుల్ డాట్ ఫ్రమ్ రోస్ ఓపెన్ బ్రేసెస్ కస్టమ్ 1 మళ్ళీ క్లోజ్ చేసి టిక్ మార్క్ బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి డేటా అనేది రోస్ వైజ్ గా సపరేట్ అయిందా లేదా? ఈ పర్టికులర్ డేటా అనేది ఎక్సెల్ లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ ఈ బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి టోటల్ డేటా అనేది మనకి ఎక్సెల్ లో కన్వర్ట్ అయిందండి. ఇక్కడ మనకి హెడ్డింగ్స్ అనేది కాలం 1 కాలం 2 అవసరం లేదనుకుంటే ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా నోట్ ప్యాడ్ లో ఉన్న డేటాను కూడా మనం ఎక్సెల్ లో రోస్ వైజ్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.